టీసీ మీరు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా అక్కడ బస్ భవన్ దగ్గర మార్నింగ్ నుంచి కూడా అక్కడే వెయిట్ చేయడం జరిగింది. మిమ్మల్ని పోలీసులు అడ్డుకొని ధర్నా చేయనీయకుండా చేశారు. దానికి గల కారణం ఏంటి? మేము అంశాలు ఏంటంటే మా ఉద్యోగాలు మాకు కావాలి. ప్రభుత్వంలో మేము ఈ రోజు కోరుకున్నది ఏంటంటే ఒక చిన్న తప్పులకి, ఒక చిన్న కారణాలకి ఉద్యోగాలను తొలగించడం జరిగింది. అందుకు మమ్మల్ని ఉద్యోగంలోకి ఒక ముఖ్యమంత్రి గాని కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి గారు గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, మా ఎండి నాగిరెడ్డి సార్ గారిని మేము మా ఉద్యోగాన్ని మాకు ఇప్పామని కోరుకుంటున్నాం. చిన్న తప్పుల వల్ల మమ్మల్ని తొలగించడం కారణంగా మా అంటే ఎంతో మంది కండక్టర్లు, సహోదరులు, డ్రైవర్లు ఇప్పటి వరకు కూడా 27 మంది చనిపోయారు ఉపాధి లేకుండా చిన్న కారణాల వల్ల. తొలగించి చిన్న కారణాలు మేడం, అవి కూడా మా స్వయాన చేసింది కాదు. అది టిమ్ మిషన్ ఖరాబ్ కావడము, చిన్న కారణాలు. ఒకటి మేము వేలు కోట్లు కూడా ఏం దోచుకోలేం మేడం. ఒక 70 రూపాయలు, 100 రూపాయలు, దాని వల్ల అది కూడా స్వయాన కాదు. ఆ టిమ్ మిషన్ ఖరాబ్ ఉంటేనే, మిషన్ ఖరాబ్ అయిపోతేనే దాని వల్ల ఈ రోజు ఒక జీవితాన్ని మొత్తం ఒక జీవితం ఇదే అనుకున్నాం, అలాంటిది కోల్పోయేటట్టు చేశారు వాస్తవానికి. ఎందుకు మేడం? ఉపాధి కల్పించుకోవాలంటే పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాలంటే ఎట్లా పోషిస్తారు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40-45 వచ్చిన తర్వాత ఏడో ఉద్యోగాలు దొరుకుతాయి చెప్పండి. ఈ రోజు ఒక ఉద్యోగాన్ని నమ్ముకొని ఉంటే నడివీధిలో వదిలేసారు మేడం. 3 అప్పీళ్లు ఉంటాయి. ఆ 3 అప్పీళ్లు రిజెక్ట్ చేసుకొని ఒక ఎండి వరకు వెళ్తే లేదు, అసలు సిపిఎం మేడం కి మమ్మల్ని తీసేసే రైట్స్ లేవు. ఆమె సిసిఏ రైట్స్ లేవు ఆమెకి. అయినా కూడా మమ్మల్ని తీసేసింది. ఒక ఎండి గారికి హక్కు లేదు మేడం, మమ్మల్ని తీసేసే హక్కు లేదు, మమ్మల్ని విధులకించి తీసేసే హక్కు లేదు ఆయనకి. ఒకటి ఏంటంటే మా ఉద్యోగాల గురించి కాకపోతే విన్నవించుకుంటే మాకు ఉద్యోగం కల్పించే బాధ్యత గాని ఆయనకున్నా కూడా ఆయన మాకు ఇవ్వట్లేదు. సార్ నాగిరెడ్డి సార్ సౌమ్యుడు వాస్తవం చెప్పాలంటే కూడా. సార్ కనీసం మాకు ఉద్యోగం ఇప్పియండి సార్ అంటే కూడా అసలు కనికరించట్లేదు. ఒకటే మాట అడుగుతున్నాం, సార్ మాకు ఉద్యోగం మాకు ఇప్పించండి. ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులు టిమ్ మిషన్ ద్వారా ఎంతో మంది అన్యాయం అయిపోయారు. నాలాంటి కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే పెళ్ళాం పిల్లలు ఈ రోజు వీధుల పాలవుతున్నారు. ఒక ఉపాధికి ఇది హాస్పిటలైజ్డ్ గానీ ఇక పోషణ లేక మరి ఇబ్బంది ఎంతో మంది ఈరోజు సంవత్సరాల కొద్దీ దాదాపు మా దాంట్లో 200 ఇప్పుడు 300 మంది ఉన్నారు. మొత్తం 491 మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంతవరకు ఉద్యోగం లెక్కలేదు. ఒక 300 మందిని తీసుకున్నారు, 273 మందిని తీసుకున్నారు మొత్తం కలిపి. దీని ద్వారా రాజేంద్ర అన్న ఆయన చేయడం వల్ల ఈ విక్టిమ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించి దీని ద్వారా ఒక జీవో తీసుకొచ్చి, దీని ద్వారా ప్రభుత్వం నుంచి ఒక విక్టిమ్ అసోసియేషన్ నుంచి ఒక జీవో తీసుకొచ్చిండు. ఒక ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చి దాని ద్వారా ఎక్కించిండు. అదే జీవో నుంచి మమ్మల్ని 491 మందిని ఇంకా 300 మంది ఉన్నారు. వాళ్ళని కూడా మీరు దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము.